ఇక మూడోది వచ్చేసి ఊర్మిళ చౌహాన్, హైదరాబాద్. ఆమె మోడల్ చాలా విషయాలు చెప్పింది. ఇక ఆమెకి ఇచ్చిన టాస్కులు పూర్తి చేసింది. ఇక తర్వాత పేడ పిసికి పీటకలేయమంటే వేసింది. ఆ తర్వాత బిందు అడిగేటప్పుడు ఏది బొగ్గలకు రాసుకుంటే పేడను అమాంతం తన బొగ్గలకు కూడా రాసుకుంది. పాపం శ్రీముఖి వచ్చి వెంటనే టిష్యూతో ఆమె బొగ్గలకి శ్రీముఖే తుడిచారు. అది ఆమె తాలూకా సంస్కారం శ్రీముఖి గారికి. బట్ ఇక బిందు గారు అలా రాసుకోమన్నారంటే ఆమె జడ్జ్ ఇచ్చిన టాస్క్ చేస్తారా లేదా అనేది ఆమె చేసింది. ఇక్కడ ముగ్గురు ఎవరి పాత్ర వాళ్ళు చేశారు. ఈమె రాసుకోమంటే రాసుకుంది ఆటలో. ఆమె వచ్చేసి రాసుకుంటామని జడ్జిగా అడిగింది. ఓకే, ఈమె వచ్చేసి తర్వాత ఏంటంటే ఒక తోటి వ్యక్తిగా ఆ బొగ్గలను తుడిచింది. అయితే ఆమెలో జెన్యూనిటీ మిస్ అయిందండి. ఎందుకంటే మోడల్స్ విషయంలో ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్కి వాళ్ళు ఎంటర్టైన్ చేసినప్పుడు, అది ప్రమోట్ చేసేటప్పుడు చక్కగా నడుస్తారు, చూపిస్తారు. కానీ మోడల్ లాగా ఉంటారు. కానీ డైలాగ్ చెప్పాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, అమ్మమ్మ చేతి వంట గుర్తొచ్చింది అని చెప్పాలన్నా ఒక ఆర్టిస్టే కావాలి. మోకాలు నొప్పులు తగ్గాయి అని చెప్పడానికన్నా ఆర్టిస్టే కావాలి. అదేవిధంగా ఒక్క పలుకులు లేకన్నా పెళ్ళి జరగమ్మా అని చెప్పాలన్నా అక్కడ ఆర్టిస్టే కావాలి. కానీ ఆర్టిస్ట్ లేకన్నా చేయాలంటే మోడల్స్ అది చెప్పడానికి జెన్యూనిటీ లోపిస్తుంది యాడ్స్లో. కాబట్టి అలాగే ఇక్కడ కూడా జెన్యూనిటీ లోపించడం వల్ల బిందు క్రాస్ చేశారు, అభిజిత్ క్రాస్ చేశారు. మన కొంచెం ఈ హార్ట్ఫుల్ పర్సన్ ఉన్నారు కదా నవదీప్, ఆయన మాత్రం ఒకసారి టిక్ ఇచ్చారు, ఒకసారి చూద్దామని. మరి ఆమె కూడా హోల్డ్ ఉంది, మే నాట్ బీ.